నాన్న క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. ఏమైంది వైషు? మా శత్రువులు నాన్నని పొడిచారు. ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. మై గాడ్. అర్జెంట్ గా బ్లడ్ ఎక్కించాలంట, కానీ ఆ గ్రూప్ బ్లడ్ దొరకట్లేదు. ఏ గ్రూపు? ఏబీ నెగటివ్. ఓ, నాదదే గ్రూపు. నేను ఇస్తాను పద. నిజంగానా? ఒక మనిషిని కాపాడే అవకాశం వచ్చినప్పుడు ఆలోచించకుండా అడుగు ముందుకు వేయడమే ఈ బద్రికి అలవాటు. అంత పెద్ద మాటలు మాట్లాడకండి. నేను చేయగలిగింది చేశాను. అంత మాత్రానికే నన్ను దేవుడితో పోల్చొద్దు. ఎవ్రీ 5 minutes ఒకసారి చెక్ చేస్తూ ఉండు. అర్థమైందా? డాక్టర్, ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? డోంట్ వర్రీ, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇంకా సేపట్లో స్పృహ రావచ్చు. నీ కుటుంబాన్ని బొట్లో వేసుకుందామని నేనొస్తే నా బ్లడ్ లాగేసుకుని నువ్వు బ్రతికిపోయావు. ఓన్లే నీ కూతురు కోసం బ్లడ్ ఏంటి, నా లైఫ్ ఇవ్వడానికే నేను సిద్ధంగా ఉన్నాను. Excuse me. చెప్పు బద్రి, ఆస్పత్రికి పోయినావా? వచ్చాను. అనుకున్నట్టే వాళ్ళని కలిసి మాట్లాడాను. ఎట్టుండాడా పెద్దిరెడ్డి? నేను రావడం ఆలస్యమై ఉంటే పోయుండేవాడు. ఒక రకంగా నేను రావడం నాకు చాలా ప్లస్ అయింది. తెలియకుండానే టైం కూడా నాకు కలిసొచ్చింది. కలిసొచ్చినాదా? అవును. అంతమంది ఉన్న పెద్దిరెడ్డి బ్లడ్ గ్రూప్తో ఎవరిది మ్యాచ్ అవ్వలేదు. లక్కీగా నా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది. సో నేను బ్లడ్ డొనేట్ చేసి ఆ పెద్దిరెడ్డి ప్రాణాలు కాపాడాను. ఆ ఫ్యామిలీ సింపతి కొట్టేశాను. ఇప్పుడు అందరూ నన్ను గొప్ప వ్యక్తిలా చూస్తున్నారు. నీకే కాదు బద్రి, ఇది మాకు కలిసొచ్చే విషయమే. వాట్? మీకెలా కలిసొస్తుంది? ఆ పెద్దిరెడ్డిని సంపనీక ఇదే మంచి అవకాశం. ఆ కుటుంబం అంతా నువ్వు మంచోడని నమ్ముతున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు పెద్దిరెడ్డిని చంపినా నీ మీద ఎవ్వరికీ అనుమానం రాదు. అతన్ని చంపాల్సిన అవసరం నాకేంటి? ఆ అవసరం మాకన్నా నీకే ఎక్కువగా ఉంది బద్రి. నువ్వు వైశ్యుని పెళ్లి చేసుకోనీక ఉన్న బలమైన అడ్డు ఆ పెద్దిరెడ్డి కాబట్టి ఆడు బలహీనంగా ఉన్నప్పుడే ఆడు అడ్డు తొలగిస్తే మిగతా కుటుంబాన్ని గుప్పెట్లోకి తెచ్చుకోవడం అంత పెద్ద సమస్య కాదు. ఆ సూర్యగాడి సంగతి తర్వాత చూద్దాం. ముందాళ్లకున్న పెద్ద దిక్కుని దూరం చేయి. తర్వాత ఉన్న వాళ్ళందరినీ ఓదార్చి వాళ్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేయి. బాధున్నప్పుడు అండగా నిలబడే వాళ్ళ మీద తెలియకుండానే అభిమానం పెరిగిపోతుంది. అప్పుడు నువ్వు వైశ్యుని పెళ్లి చేసుకుంటానని అడిగితే సంతోషంగా ఒప్పుకుని కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతారు. అదే పెద్దిరెడ్డి బతుకుంటే పెళ్ళాక కూతురు కష్టపడకుండా ఉండనీకే నిన్ను ప్రతి క్షణం ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. అది ఎప్పటికైనా నీకు ప్రమాదమే. కాబట్టి నేను చెప్పినట్టు విని ఆ పెద్దిరెడ్డిని లేపేస్తే
మన పగా తీరతాది, నీకున్న అడ్డు తొలుగుతాది. ఏమంటావు బద్రి? ఓకే, ఈరోజే ఆ పెద్దిరెడ్డిని చంపేస్తా.
ధైర్యరా నీకు? ఆ? రేయ్, ఎవరా నిన్ను పంపింది? ఆ? ఎవరు? రేయ్, సూర్య, సూర్య, ఎవరా? ఏమైంది? వీడు మా మామని చంపాలని చూశాడు. వదలు. ఎవర్రా? ఎవరు? రేయ్, రేయ్, ఎవడ్రా నువ్వు? వదలు. ఎవరు పంపించారా నేను? రేయ్, చెప్పు. చెప్పకపోతే ఎవరు? నా చేతిలోనే చేస్తావు. ఎవరు పంపించారు? చెప్పు. ఎంత ధైర్యం ఉంటే హాస్పిటల్కి వస్తావరా? చెప్పు. రేయ్, చంపేస్తాను నిన్ను. చెప్పు. రేయ్, చెప్పు. చెప్పరా. ఏయ్! రేయ్, ఆగరా. సూర్య, అయ్యో అయ్యో రక్తం అండి. పర్లేదండి, చిన్నగా ఏమే కదా. అంత రక్తం వస్తుంటే పర్లేదంటారేంటండి? మీరే కంగారు పడకండి, నేను వెళ్ళి కట్టుకొస్తాను. వాడు దొరికాడా? తప్పించుకున్నాడు. దొరుకుంటే వాడు వాణ్ణి పంపినాడు నా చేతిలో చచ్చుండేవాడు. అయ్యో, చీకట్టిందా? ముందు ట్రీట్మెంట్ చేయించుకో. నర్స్, నర్స్. ఏమండి? పర్లేదండి, నేను వెళ్తాను. నేను వెళ్తాను. వాడిని పంపించింది ఆ కొండారెడ్డి వాళ్ళు అయి ఉంటారు. కసి తీరా పొడిచినా వాళ్ళ పగ చల్లారలేదా? ఆయన ప్రాణాలు తీసే వరకు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారా? ఏంటండి గొడవ ఏంటి? ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా, ఇంకేమైనా అనుకుంటున్నారా? ఏదైనా ఉంటే బయట చూసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, ఆయనకు స్పృహ వచ్చిందండి, మీరు వెళ్ళి చూడొచ్చు. నాన్న, వైషు, సంజయ్ ఎవరో కాదు, చనిపోయాడనుకున్న మా అన్నయ్య.
మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదురా. మీ నాన్న ప్రాణాలు పోతాయని ఎంతగా తలడిల్లిపోయావురా. నా వల్ల ఈ లోకంలోకి వచ్చావు, కానీ నీ వల్ల నేను మళ్ళీ ఈ లోకాన్ని చూడగలుగుతున్నాను రా. ఈ నాన్నని నువ్వే బ్రతికించుకున్నావురా, నువ్వే బ్రతికించుకున్నావు. ఇన్నాళ్ళు తెలియక మీకు దూరంగా బ్రతికాను. ఇప్పుడు తెలిసాక ఎలా దూరం చేసుకుంటాను నాన్న? ఈ గుండె కొట్టుకుంటుందే మీకోసం నాన్న. నేనుండగా మీ గుండె చప్పుడు ఆగనివ్వను. నా ప్రాణాలు అడ్డుపెట్టైనా మిమ్మల్ని కాపాడుకుంటాను. చిట్టి తల్లి, ఇన్నాళ్ళు నాకేదైనా అయితే నీ గతేంటి అని దిగులుగా ఉండేదమ్మా. ఇప్పుడు నా కొడుకు తిరిగొచ్చి నా కొండంత ధైర్యాన్ని ఇచ్చాడు. ఇక నాకు ఏమైనా పర్వాలేదమ్మా. అలా మాట్లాడకండి నన్ను. మీరు నిండు నూరేళ్లు బ్రతకాలి. ఇన్నాళ్ళు మిస్ అయిన మీ ప్రేమని ఆప్యాయతని నేను పొందాలి. మనందరం కలిసి సంతోషంగా ఉండాలి. వైషు, సంజయ్ పెద్దిరెడ్డి మావయ్య కొడుకని సిరికి తెలుసా? ఇంకా తెలీదు బావా. చిట్టి తల్లి, సిరికి ఇప్పుడప్పుడే ఈ విషయం తెలియనీకండి. సిరికి ఆవేశం ఎక్కువ. ఇంద్రాన్ని వాళ్ళతో మాట్లాడేటప్పుడు పొరపాటు నూరు జారితే వాళ్ళు సంజయ్ మీద పగపడతారు. కాబట్టి కొన్ని రోజులు ఈ విషయం మన కుటుంబం మధ్యలోనే ఉండాలా? అవును వైషు, మావయ్య చెప్పినట్టు ఈ విషయం కొంతకాలం సీక్రెట్గా ఉంచడమే మంచిది. నీకు బ్లడ్ ఇచ్చింది ఇతనే నాన్న. సమయానికి దేవుళ్ళ వచ్చి నీ ప్రాణాలు నిలబెట్టాడు. అయ్యయ్యో, మీరు నాకు నువ్వు చేసిన సాయం మర్చిపోలేను బాబు. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయకపోతే మనిషిగా పుట్టి ఏం లాభం అండి? అందరికీ నీలాంటి ఆలోచన రాదు కదా బాబు. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మీరు సేఫ్గా బయటపడ్డారు, అది చాలు. మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి.
నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తాను. మంచిది బాబు. వెళ్ళొస్తానండి. ఉంటానండి. ఉంటానండి. లేదని చెప్పడానికి నువ్వెవరివి? అది మా అమ్మకి పుట్టిల్లు. పెద్దిరెడ్డి మామయ్య మా అమ్మకి అన్నయ్య అయితే నాకు మేన మామ. ఏ రక్తం అయితే మా అమ్మ ఒంట్లో ప్రవహిస్తుందో అదే రక్తం నా ఒంట్లోనూ ప్రవహిస్తుంది. అంటే మా మధ్యున్నది బంధుత్వం మాత్రమే కాదు, రక్త సంబంధం. దాన్ని కాదనే హక్కు నీకు లేదు.